ఓడిపోతాననే భయంతో జోగు రామన్న వ్యక్తిగత దాడులకు దూషణలకు దిగుతున్నారని టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కద్ది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జోగు రామన్న సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేకనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గడిచిన 15 ఏళ్లలో జోగు రామన్న ఆదిలాబాద్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలను హింసించే పులకేసి రాజు జోగు రామన్న అంటూ ధ్వజమెత్తారు. దూలపల్లి జోగు రామన్న ఇంకా నీ పదవి 3-4 నెలల ముచ్చటనే. నీ 3-4 నెలల ముచ్చట తర్వాత నిన్ను మాజీ మంత్రి పోయిన ఎలక్షన్ల తర్వాత మాజీ మంత్రి అయినావు. ఈ ఎలక్షన్ల తర్వాత మాజీ ఎమ్మెల్యే కాబోతున్నావు. జోగు రామన్న ప్రజల శిక్షకు సిద్ధంగా ఉండు. జోగు రామన్న నువ్వు 10వ తరగతి పాస్ అయినావా ఫెయిల్ అయినావా ప్రజలందరికి ఎంతో అనుమానాలున్నాయి. నేనేం చెప్పినా మేడ్చెల్లో జోగు రామన్న ఇల్లు కట్టిండు అని నువ్వేమంటావు? మేడ్చెల్ కాదు దూలపల్లిలో నేను ఇల్లు కట్టినా అంట. నువ్వు దూలపల్లి అనేది మేడ్చెల్ జిల్లాలో ఉన్నదా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నదా? నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది 32 కోట్లు పెట్టి దూలపల్లిలో మేడ్చెల్ నువ్వు ఎట్లా ఇల్లు కట్టినావు? నీ ఆదాయం ఎంత? నువ్వు రాజకీయాలకు రాకముందు నువ్వు బర్లు కాసుకోలేదా దీపాయిగూడెంలో? నువ్వు 5 ఎకరాల భూమికి ఆసామి గుండి ఈ రోజు 5,000 కోట్లు ఎట్లా సంపాదించినావని ప్రజలు అడిగితే నీళ్లు నమ్ములుకుంటూ కేసులు పెడతా అని బహిరంగంగా బరి తెగించి మాట్లాడుతున్నావు. జోగు రామన్న గుర్తుపెట్టుకో. 10వ తరగతి ఫెయిల్ క్యాండిడేట్. మేడ్చెల్ అనేది దూలపల్లి అనేది మేడ్చెల్ జిల్లా ఉన్నది నీకు తెలుసా? ఫస్ట్ అది తెలుసుకో జోగు రామన్న. ఇంకొకటి కంది శ్రీనివాస్ రెడ్డికి ప్లాట్లు ఉన్నాయి. ఏ సర్వే నంబర్లలో ఎన్నెన్ని ప్లాట్లు ఉన్నాయో చిట్టా విప్పుతా అంటే గనక జోగు రామన్న నువ్వు విప్పేదేంది? నా ఇంటికి రా, నేనే నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో బరాబర్ నీకు చూపిస్తా. కంది శ్రీనివాస్ రెడ్డి రెక్కల కష్టంతో ఎక్కడెక్కడ ఆస్తులు సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చినటువంటి ఆదాయాల్ని ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినా నేనే చూపిస్తా నీకు. దా నా ఇంటికి ఛాయకురా. కంది శ్రీనివాస్ రెడ్డికి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో, కంది శ్రీనివాస్ రెడ్డికి బెంగళూరులో ఎక్కడ ఆస్తులున్నాయో, కంది శ్రీనివాస్ రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ రెక్కల కష్టం మీద సొంత కష్టం మీద సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ నేనే నీకు చూపిస్తా. నా కంపెనీలు 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీలని ఇన్కమ్ ట్యాక్స్ నేను రిలీజ్ చేస్తే నా కుటుంబానికి చెందినటువంటి కంపెనీలన్నింటినీ కూడా 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీలను నేను నిరూపిస్తే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు బయట పెడితే, అమెరికా ఇన్కమ్ ట్యాక్స్లు బయట పెడితే నువ్వు నీ కొడుకులు నీ కుటుంబము శాశ్వతంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటారని మీరు గనక బహిరంగంగా చెప్తే వెంటనే నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నింటినీ అమెరికాలో ఉన్నటువంటి నా 100 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నింటినీ వెంటనే రిలీజ్ చేయడానికి నేను సిద్ధం. జోగు రామన్న ఇంకా నీ పదవి